వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఒక్క నిజం చెప్తాను, కాస్త వినండి, బాధపడొద్దు. ఇంకా మీరు సేఫ్ అనుకుంటున్నారా? నాది గవర్నమెంట్ జాబ్, నాది సాఫ్ట్వేర్ జాబ్. నాకు 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉంది. అన్నీ ఓకే, కానీ మీ పని ఒక అల్గరిథం ముందు ఎంత టైం నిలబడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏఐకి మీ పేరు తెలియదు, మీ కుటుంబం తెలియదు, మీ ఈఎంఐ తెలియదు, మీరు పడుతున్న బాధలేవి తెలియదు. దానికి తెలిసింది ఒకటే, పని ఎంత వేగంగా పూర్తి చేయాలి. ఇది భయం కాదు, ఇది టైం లైన్. ఇది రాబోతుంది కాదు, ఇది వచ్చేసింది. 2025లో ఉద్యోగాలు తొలగించాయి, 2026లో వేగం పెరుగుతుంది, 2030 నాటికి మిగిలేది ఎవరు? రోడ్డు మీద పడేది ఎవరు? ఏఐ అంటే ఉద్యోగాలు పోతాయా అంటే ఉద్యోగాలు పోతాయి, మనుషుల అవసరం ఉండదు, అందరం రోడ్డు మీదే. అవును, కానీ ఒక్క చిన్న విషయం చెప్పనా? ఏఐ ఉద్యోగాలు తీసేయదు, ఏఐకి పనికిరాని వాళ్ళను మాత్రమే తీసేస్తుంది. ఇది డైలాగ్ కాదు, రియాలిటీ షో. టెక్ నిపుణుల అభిప్రాయ ప్రకారం 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. అప్పుడే ఎవరో అంటారు, అయితే భయమే లేదు కదా. అదే టైంలో కోట్ల ఉద్యోగాలు గల్లంతు అంటే ఒక్క చేత్తో అవకాశాలు, ఇంకో చేత్తో తొలగింపు. మరి మీరు ఏ చేతిలో ఉంటారో మీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచం గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని భయంతో గౌరవంతో పిలిచే వ్యక్తి జియోఫ్రై హింటాన్ నేరుగా ఏమన్నారంటే, ఇది ఊహ కాదు, ఇది అంచనా కాదు. 2026 నాటికి 7.5 కోట్ల ఉద్యోగాలు ప్రభావితం అవుతాయి. ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి, ప్రభావితం అంటే చిన్న మాట కాదు. అంటే మీ జీతం ఒక్కసారిగా తగ్గిపోవచ్చు, మీరు చేస్తున్న పని అదే కంపెనీలో ఉండొచ్చు, కానీ మీ రోల్, మీ విలువ పూర్తిగా మారిపోవచ్చు, లేదా మీరు అవసరమే లేకుండా పోవచ్చు. ఇది తొలగింపు లెటర్తో రావాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా, మౌనంగా మీ చుట్టూ ఉన్న అవకాశాలు ఒక్కొక్కటిగా మూసుకపోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏఐ ఓ ట్రెండ్లే, ఇది కూడా 2 రోజుల హడావుడిలే. మన పని ఏఐ చేయలేదు అంటూ మనమే మనల్ని ఓదార్చుకుంటున్నాం. కానీ గుర్తుంచుకోండి, మీరు ట్రెండ్ అని కొట్టిపారేస్తున్న అదే ఏఐ మీ ఉద్యోగాన్ని, మీ కెరియర్ని ట్రెండ్ అవుట్ చేయడానికి రెడీగా ఉంది. ఇది భయం కాదు, ఇది హెచ్చరిక కూడా కాదు, ఇది ఇప్పటికే మొదలైన ప్రక్రియ. ఎవరి ఉద్యోగాలకు ఎక్కువ ముప్పు ఉంటుందో తెలుసా? ఈ లిస్టు చూస్తే మొదట నవ్వొస్తుంది. అవును, నిజంగానే నవ్వొస్తుంది. కానీ అదే లిస్టుని రెండోసారి చదివితే, మూడోసారి ఆలోచిస్తే నవ్వు మెల్లగా మాయమవుతుంది. ఆ స్థానంలో వస్తుంది ఒక అసౌకర్యమైన నిశ్శబ్దం. కాల్స్ తీసుకునే వాళ్ళు, కంటెంట్ రాసేవాళ్ళు, నిజాలు చెప్పాల్సిన జర్నలిస్టులు, డోర్లు తట్టే సేల్స్ టీమ్, డేటాతో జీవించే నిపుణులు, కోడ్తో రోజులు గడిపే డెవలపర్లు. ఇవన్నీ ఏదో దూరంగా ఉండే రంగాలు కాదు, మన చుట్టూ ఉన్న ఉద్యోగాలే. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మనిషి ఒక్కరోజు మొత్తం తీసుకొని చేసే పనిని, అదే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. దానికి ఆకలి లేదు, దానికి అలసట లేదు, లంచ్ బ్రేక్ అడగదు, టీ బ్రేక్ పేరుతో నిలిచిపోదు, సార్ లీవ్ కావాలనే మెయిల్ పంపదు. అప్పటికి ఇంకా మనం గర్వంగా చెబుతూనే ఉంటామా, నేను హార్డ్ వర్క్ చేస్తానని. ఏఐ మాత్రం నిశ్శబ్దంగా నవ్వుతూ ఇలా అంటుంది, సరే నువ్వు రెస్ట్ తీసుకో, కూర్చో, ఈ పని నేను చూసుకుంటా. ఇది డైలాగ్ కాదు, ఇది సూచన కాదు, ముందుగా వినిపిస్తున్న వార్నింగ్. ఇది ఏ చిన్న స్టార్టప్ కథ కాదు, ఒక్క సీజన్లో మూసుకుపోయిన కంపెనీ గాథ కూడా కాదు. ఇది ప్రపంచాన్ని నడిపిస్తున్న పెద్ద పెద్ద టెక్ దిగ్గజాల కథ. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఈ 3 పేర్లు వినగానే మనకి ఒక భరోసా కలుగుతుంది, ఇవి స్టేబుల్ కంపెనీలు అని. కానీ వీళ్ళందరూ ఒకే నిర్ణయానికి వచ్చారు, నిశ్శబ్దంగా, ఎలాంటి ఎమోషన్ లేకుండా. మనుషులు బయటకి, ఏఐ లోపలికి. 2024 నుంచి 25 మధ్యలో ఏకంగా 40 నుంచి 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది ఒక్క దేశంలో జరిగిందా? కాదు, అమెరికాలో జరిగింది, ఇండియాలో జరిగింది, చైనాలో జరిగింది. భాష మారింది, దేశం మారింది, కానీ కారణం మాత్రం మారలేదు. అక్కడ పాస్పోర్ట్ పనిచేయలేదు, అక్కడ ఎలాంటి జెండా ఉపయోగపడలేదు. ఎందుకంటే ఏఐకి మనిషి ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక కళ కాదు. ఏఐకి మనిషి కేవలం కట్ చేయాల్సిన ఖర్చు. ఇది క్రూరంగా అనిపించవచ్చు, కానీ ఇది కంపెనీల లాజిక్, ఎమోషన్ కాదు.
ఎఫిషియన్సీ. ఇప్పుడు అసలు సర్కాజం మొదలవుతుంది. చెవులు తెరిచి వినండి. కంపెనీలు ఏమన్నాయో తెలుసా? ఏఐ అన్నీ చేయలేకపోతుంది, మనుషుల అవసరం ఇంకా ఉంది. ఏఐకి పరిమితులు ఉన్నాయి. అన్నీ చాలా బాగున్న మాటలే, వినటానికి చాలా హ్యూమన్గా ఉంటాయి. కానీ అదే కంపెనీలు అదే మాటలు చెబుతూనే ఉద్యోగాలను తొలగించాయి. వందల్లో కాదు, వేలలో కాదు లక్షల్లో. తర్వాత ఏమైందో తెలుసా? నిశ్శబ్దంగా ఎలాంటి ప్రకటన లేకుండా అదే కంపెనీలు మళ్ళీ కొత్త వాళ్ళను తీసుకున్నాయి. ఇప్పుడు అర్థమైంది, వాళ్లకు సమస్య మనుషులతో కాదు, వాళ్లకు సమస్య తెలివి లేని మనుషులతో. ఎందుకంటే నిజం ఏంటంటే ఏఐ ఒంటరిగా పనిచేయదు, అది నిజమే. కానీ ఏఐతో కలిసి ఆలోచించగలిగే మనిషి కంపెనీలకు బంగారం. అదే సమయంలో ఏఐతో పని చేయలేని మనిషి, ఆలోచన మార్చుకోలేని మనిషి, వాళ్ళకి ఏఐ కూడా అవసరం లేదు, మనిషి కూడా అవసరం లేదు. ఇది అన్యాయం కాదు, ఇది దుర్మార్గత అంతకంటే కాదు. ఇది నేటి కార్పొరేట్ లాజిక్. మారినవాడు మిగులుతాడు, మారలేనివాడు నిశ్శబ్దంగా బయటపడతాడు. ఇది ప్రశ్న కాదు, ఇది జోస్యం కాదు, ఇది జరుగుతున్న నిజం. ఇప్పుడు ఒక నిజం చెప్తాను, ఇది వినగానే చాలా మందికి కాస్త ఊపిరి పీల్చినట్టు ఉంటుంది. ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసా? MIT. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? చాలా హడావుడిగా స్టార్ట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో దాదాపు 95% విఫలమయ్యాయి. అంటే ఏఐ అనేది దేవుడు కాదు, అది ఎవరి ప్రార్థనలకు పనిచేయదు. ఏఐ అన్నది మంత్రం కాదు, బటన్ నొక్కితే అద్భుతాలు రావు. అది ఒక శక్తివంతమైన టూల్ మాత్రమే. దానికి దిశ చూపించాలి, దానికి అర్థం చెప్పాలి, దాన్ని ఎక్కడ ఎలా ఎందుకు వాడాలో ఒక మనిషి నిర్ణయించాలి. అక్కడే అసలు నిజం బయటపడుతుంది. ఏఐని కాదు, దాన్ని వాడే మనిషిని కంపెనీలు చూస్తున్నాయి. ఎందుకంటే ఏఐ పని చేస్తుంది, కానీ దాన్ని పని చేయించేది మనిషి తెలివే. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నవాడు భవిష్యత్తులో నిలబడతాడు, అర్థం చేసుకోలేనివాడు నిశ్శబ్దంగా పక్కకి తప్పుతాడు. ఇది హెచ్చరిక కాదు, ఇది రిజల్ట్. ఇక్కడ ఒకసారి నిజంగా ఆగి ఆలోచించాలి. వేలు చూపించే ముందు అద్దంలో మనల్ని మనమే చూసుకోవాలి. ఈ పరిస్థితికి కారణం ఏఐ కాదు, కంపెనీలు కూడా కాదు. నిజం చెప్పాలంటే తప్పు మనదే. ఎందుకంటే మనల్ని మనమే ఎన్నో మాటలతో మోసం చేసుకుంటున్నాం. నాకు ఇవన్నీ అవసరం లేదని అనుకున్నాం, ఇంకా చాలా టైం ఉందని నమ్ముకున్నాం, మనకివి రావులే అని ముందే చేతులెత్తేసాం. ఇవి అన్నీ వినడానికి సాధారణంగా అనిపిస్తాయి, కానీ అసలు అర్థం ఏంటంటే మనమే మన కెరియర్పై స్లోగా విషయం పోసుకున్నాం. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి, ఏఐకి రావడం కాదు సమస్య, అది రావటమే వచ్చేసింది. సమస్య ఏంటంటే మీకు రావడం లేదన్న భయం. దాన్ని ఒప్పుకోకుండా మాటలతో కప్పిపుచ్చుకోవడమే అసలు ప్రమాదం. ఇది తప్పు మోపడం కాదు, ఇది గద్దింపు కాదు, ఇది ఆలస్యంగా అయినా మార్చుకోవాల్సిన సత్యం. ఎందుకంటే మీరు ఏఐకి దూరంగా ఉండొచ్చు, కానీ ఏఐ మీ భవిష్యత్తుకు దూరంగా ఉండదు. ఇది హెచ్చరిక కాదు, ఇది రిమైండర్. ఇప్పుడే మారకపోతే రేపు మారే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద తత్వాలు అవసరం లేదు, భారీ ఉపన్యాసాలు అవసరం లేదు. చాలా సింపుల్గా నిజం చెప్పాలంటే ఏఐతో పోటీ పడాలని ప్రయత్నించకండి, దాన్ని తిట్టి దూరం పెట్టాలని కూడా అనుకోకండి. ఎందుకంటే ఏఐని ఒక శత్రువుగా చూస్తే మీరు ఓడిపోతారు. అదే ఏఐని ఒక పనిముట్టుగా మార్చుకుంటే మీ చేతిలో శక్తి వస్తుంది. అది ఎలా? కొత్త టూల్స్ నేర్చుకోవడం మొదలు పెట్టాలి. ఒక్క స్కిల్ మీద కూర్చోకుండా మారే పరిస్థితులకు సరిపోయేలా మీ నైపుణ్యాలను విస్తరించాలి. కేవలం టెక్నికల్ నాలెడ్జ్ కాదు, మనిషిగా ఆలోచించే శక్తిని పెంచుకోవాలి. డిసిషన్ తీసుకోవడం, సమస్యను పరిష్కరించడం, ఎథిక్స్ను అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఏఐ చేయలేదు. ఇవే మీ అసలైన బలం. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, నేర్చుకోవడం ఎప్పుడైనా ఆపేశారంటే అదే రోజున మీ కెరియర్ నెమ్మదిగా ముగిసినట్టే. ఇక్కడ డిగ్రీలు పనిచేయవు, సర్టిఫికెట్లు కూడా రక్షించవు. మార్పుకి అడాప్ట్ అయ్యే బుద్ధి మాత్రమే మిమ్మల్ని నిలబెడుతుంది. ఒక్క లైన్ గుండెల్లో బలంగా ముద్ర వేసుకోండి, ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకోదు. ఏఐని ఉపయోగించగలిగిన వ్యక్తి మీ ఉద్యోగాన్ని తీసుకుంటాడు. ఇది రాబోయే భవిష్యత్తు కాదు, ఇది ఎప్పుడో మొదలైన వాస్తవం. ఇప్పటికైనా మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి, మీరు మారడానికి సిద్ధమా లేదా? మాకు ఏం కాదని అనుకుంటూ మార్పు అనేది మీ మీద పడ్డాక మేల్కొనే టైపా? నిర్ణయం మీదే, రిస్క్ కూడా మీదే. మారితే మీకు అవకాశం,
మారకపోతే మిగిలేది నిశ్శబ్దం. ఈ విషయం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.